హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మన వీడియోల కింద కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో అన్న మాకి అంటే జిఆర్ఎల్ లిస్టులో మా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే రావట్లేదు, అసలు నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అని అంటే, సో కొన్ని చిన్న ఫోన్లలో అయితే ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఓపెన్ కాదు. ఎందుకు అని అంటే, సో దగ్గర దగ్గర మనకి 15,000 పేజెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఫోన్లో ఓపెన్ కావాలంటే కాస్త టైం పట్టుద్ది, చిన్న ఫోన్లలో ఓపెన్ కావాలి అంటే. సో కాబట్టి మీరు ఇది మన గ్రూప్లో ఉన్నటువంటి జిఆర్ఎల్ లిస్టు. సో నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఏ విధంగా ఓపెన్ చేయాలనేది. ఇది వచ్చేసి లిస్ట్ అన్నమాట. ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాము. ఎవరన్నా ఇంకా మన గ్రూప్లో యాడ్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ని నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో అక్కడ నుంచి అయితే వెళ్ళి మీరు జాయిన్ అయితే అయిపోండి. సో ఇకపోతే ఇక్కడ చూడండి. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా ఓపెన్ చేయాలి, మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను మీకు. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. 100% మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో జిఆర్ఎల్ లిస్ట్ పైన అయితే మనం క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. అంటే మన మొబైల్లో ఉన్నటువంటి ఏవైతే పీడిఎఫ్ రీడర్స్ ఉంటాయో ఆ రీడర్స్ యాప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏ యాప్లోకి అయితే వెళ్ళకండి, గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేయండి. మీరు గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేస్తే చాలా త్వరగా అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనకు పేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ యాప్ను ఓపెన్ చేసినా కూడా చాలా లేట్గా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేయండి, చాలా స్పీడ్గా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి ఎంత స్పీడ్గా ఓపెన్ అయిందో. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 15,143 పేపర్స్ ఉన్నాయి. కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ 15,143 పేపర్స్ ఉన్నాయి. కాబట్టి చిన్న ఫోన్లలో ఇది మనకి అంత త్వరగా ఓపెన్ కాదనమాట. అండ్ ఇంకొకటి, ఓపెన్ అయినా కూడా మీరు ఏ విధంగా ఫౌండ్ చేసుకోవాలంటే, మీరు ఏ విధంగా సెర్చ్ చేయాలని అంటే, ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంటుంది. సో ఈ సెర్చ్ బార్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు చూపిస్తుంది. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు అన్నప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా నేను ఎంటర్ చేస్తుంటే, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంబడే మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే ఎన్ని ఉన్నాయి, ఈ డిజిట్ పైన ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇక్కడ చూపిస్తుంది. సో ఇదే అన్నమాట, ఈ విధంగా చూపిస్తుంటుంది అనమాట. అంటే ఎన్ని ఉన్నాయి ఈ యొక్క నెంబర్ పైన అనేది చూపిస్తుంటుంది. సో ఈ నెంబర్లలో మీరు చెక్ చేసుకోవాలి. టోటల్ మొత్తం నెంబర్ కొడితే ఒకటే చూపిస్తుంది అనమాట. ఒకటే నెంబర్ని నేను 3 డిజిట్స్ కొట్టిన కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇంకో డౌట్ ఏంటి అని అంటే, సో మా హాల్ టికెట్ నెంబర్ ఈ విధంగా సెర్చ్ చేసినా కూడా రావట్లేదు అని ఒకవేళ చాలామంది అయితే అనడం కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క ఓఎంఆర్ షీట్లో మీరు గనక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని సరిగ్గా ఈ డిజిట్లలో మీరు సరిగ్గా బబ్లింగ్ గనక చేయకపోతే, ఒకవేళ మీరు చేయకపోయినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ అంటే మీ యొక్క ఎగ్జామ్ అనేది రిజెక్ట్ అయిపోయి ఉండింటుంది. సో రిజెక్ట్ ఖచ్చితంగా అయిపోయి ఉండింటుంది కాబట్టి మీ యొక్క నెంబర్స్ని అయితే అక్కడ చూపించడం లేదు. సో ఆల్రెడీ వాళ్ళ నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. రిజెక్టెడ్ నెంబర్స్ని నాట్ షోయింగ్ అని చెప్పేసి, అంటే రిజెక్టెడ్ నెంబర్స్ని ఈ జిఆర్ఎల్ లిస్ట్లో ఇవ్వలేదు. సో నెక్స్ట్ మనకి రిజెక్టెడ్ లిస్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఇచ్చే కంటే ముందు మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అప్పుడు మీ యొక్క రిజెక్టెడ్ లిస్ట్ని అయితే మీరు టీఎస్పీఎస్ నుంచి చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఎందుకోసం రిజెక్ట్ అయ్యింది అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క హాల్ టికెట్ నెంబరు మీరు తప్పేసినా రిజెక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఈ బబ్లింగ్స్ ఉన్నాయి కదా, ఈ బబ్లింగ్స్ కూడా మీరు కరెక్ట్ చేయకపోయినా రిజెక్ట్ అవుతుంది. అండ్ అలాగే మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది కదా, ఇది కూడా మీరు కరెక్ట్గా బబ్లింగ్ చేయకపోయినా, నెంబర్ సరిగ్గా వేయకపోయినా మీ యొక్క ఎగ్జామ్ రాసినటువంటి ఆ యొక్క ఎగ్జామ్ అయితే రిజెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఈ ఓఎంఆర్ షీట్లో మీరు చేసినటువంటి ఏదైనా ఒక తప్పిదం ఉంది అని అనుకుంటే ఒకవేళ, సో దానివల్లనే మీరు రాసినటువంటి ఆ ఎగ్జామ్ అయితే రిజెక్ట్ అయిపోయి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ఆ జిఆర్ఎల్ లిస్ట్లో కనబడకుండా ఉంటుంది.
సో దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క వెన్యూ కోడ్ కానీ ఈ విధంగా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సినటువంటి ఏదైతే ఉందో సో అవన్నీ కూడా మీరు సరిగ్గా ఫిలప్ చేయకపోతే ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఆ జిఆర్ఎల్ లిస్ట్లో కనబడదు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయి ఉంటుంది. రిజెక్ట్ లిస్ట్ కూడా మనకు త్వరలోనే వస్తుంది. సో త్వరలోనే వచ్చిన వెంబడే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకు మెరిట్ లిస్ట్ వచ్చే కంటే ముందే రిజెక్ట్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది టీఎస్పీఎస్ నుంచి. సో వచ్చినప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. లేదు ఇంకా మీకు బ్రీఫ్గా కావాలంటే కాల్ ఫర్ మీ యాప్ ఉంటుంది. సో కాల్ మీ ఫర్ అని చెప్పేసి కాల్ మీ ఫర్ అనే యాప్ నుంచి అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. సో మీ డౌట్స్కి నేను క్లారిఫై ఇస్తాను. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, నా డౌట్స్కి ఇంకొక వీడియో కూడా చేసి పెడతా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.